హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే కాలేజ్ నుంచి వచ్చి వేడివేడిగా ఏదైనా చేసి పెట్టమ్మా అన్నాడు. ఇంట్లో చూస్తే 4 బంగాళదుంపలు ఉన్నాయి. అవి అయితే కుక్కర్లో పెట్టి ఉడకబెడుతున్నాను. ఈలోగా కొంచెం చింతపండు అయితే నానబెట్టి ఉంచాను. అలాగే గుప్పెడు పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, నేను క్లీన్ చేసి పెట్టుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఇలా మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను నానబెట్టుకున్న చింతపండు రసం తీసేసుకుని నేను మిక్సీ చేసుకుని ఈ పేస్ట్లో కలిపేసి పిప్పి ఏమీ లేకుండా కూడా స్టైన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రసంలో టేస్ట్కి తగ్గట్టు బ్లాక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా మామూలు సాల్ట్ వేయకూడదు. ఇప్పుడు అర్థమైందా నేను ఏం చేస్తున్నాను? పానీపూరి చేస్తున్నాను. దానికోసం రసం ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను తీసుకున్న 4 బంగాళదుంపలు ఫీల్ చేసేసుకుని మెత్తగా మెదిపేసుకుని దాంట్లో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసేసి పెట్టుకున్నాను. అలాగే రెడీమేడ్ పానీపూరి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే 5 మినిట్స్లో ఎంత టేస్టీగా ఉండే పానీపూరి ఇంట్లోనే చేసుకోవాలి.